ఎప్పుడు తినేసారా? ఎంఎస్ సార్ హీరోయిన్ ఎక్కడ? లోపల ఉందా? ఎవరు రాకుండా చూడు. అలాగే మాట్లాడొస్తా. ఓకే ఓకే. లోపల హీరోయిన్ ఉంది, ఏదో ఏడుస్తున్నాడు. ఏడవనివ్వండిరా. కాదు సార్, ఈ సీన్ లో టైం బాగుంది, డైరెక్టర్ అయ్యాడు. లోపల నిజంగా ఏ అఫైర్ ఉండదు. వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని జనం అనుకోవాలి. అది చాలు. అదిగా సార్ లోపల. ఏ ఫైటర్స్ రెడీ? ఏంటి? ఏం లేదు సార్. Hi darling, hi sweetheart, I miss you so much. నిన్న ఈవినింగ్ కదా కలిసాం. 1 day గ్యాప్ అంటే మాటలా? మరి నేను యుఎస్ వెళ్తున్నాను. 3 months వరకు నేను రాకపోవచ్చు. Then what will you do? క్యాన్సిల్ చేసేయచ్చు కదా ప్లీజ్. No da, I've already committed and the payment is damn good. I'm so sorry. ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 175 days పడాలి సార్. ఎన్ని సెంటర్స్ కావాలి? 100 days ఎన్ని? 175 ఎన్ని? 300 days ఎన్ని? చెప్పండి రా. ఇరక్ కుమ్మేస్తారా సినిమా? సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. ఏదో సుమంతాక్ష సెలక్షన్స్ అవుతుందంటే హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా కదా? అవును సార్. రానికో పని చెప్తాను సార్. మనకు తెలిసిన కంపెనీ ఒకటి ఉంది సార్. ఫుడ్ పెడతారు సార్. కానీ శాలరీ ఎవరు? సార్. చేస్తావా? చెయ్యండి సార్. ఏ డైరెక్షన్ సార్. ఇంత జలకిచ్చావేంట్రా? అవును సార్. ముందు అబ్జర్వేషన్ అంటారండి, తర్వాత అప్రెంటిస్ అంటారండి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత అసోసియేట్, తర్వాత కో డైరెక్టర్. ఇవన్నీ దాటుకొని నేను డైరెక్షన్ చేయలేను సార్. లోపల నుంచి స్టార్స్ తన్నుకు వచ్చేస్తున్నాయి సార్. మన వాళ్ళకి తమిళ డైరెక్టర్లు అంటే మోజు ఎక్కువ సార్. ఒకసారి యాజ్ కొట్టండి సార్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అనే పిలవండి సార్. అనే ஒரு டீ குடிங்க. நானும் எஸ்ஜே சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மீனன் எல்லாரும் கூட்டு రూమ్మేట్స్ தானே. రూమ్మేట్? ఆమా. 2 రోజులే ఎంత ముదిరిపోయారా? ముదురు అన్న తెలుగులో என்ன సార్ అర్థం? వీటితో కష్టం అన్నా. ఎన్నిసార్లు రాస్తారు మా ఖాతాలో? మొన్నే కదా ఇచ్చాను. నిన్నే మీ బావ వచ్చి 2000 పట్టుకెళ్ళాడు. ఈసారికి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇస్తారమ్మా? ఇప్పటికే బాకీ చాలా పెరిగిపోయింది. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. 2 రోజుల్లో ఇస్తాను, సరుకులు ఇవ్వండి. ఇంకోసారి జరగదు. లేదమ్మా, లేదు, డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. నీకు డబ్బు కావాలి, నాకు నువ్వు కావాలి. వస్తావా? మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. సరుకులు కావాలా? ఆకలిగా ఉందా? నాకు ఆకలిగా ఉంది. ఇది మామూలు సంజా కాదురా. ఇదేంట్రా దమ్మొస్తుంది? ఎన్ని గొడవలు చేశాం, ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఎత్తుకురాన్రా, రేపు చేసి పడేస్తా. ఎందుకన్నా? దాని బావ పెద్ద బ్రోకర్ గాడు. ఆడికి చెప్తే ఆడే తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెడతాడు. సిగరెట్ ఓసారి పేషెంట్ నమ్మరమ్మా. ఓకే సార్. నమస్తే డాక్టర్. ఏమ్మా, ఎలా ఉంటుంది ఒంట్లో? చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుంది. అలా దగ్గినప్పుడు ఎప్పుడైనా రక్తం పడిందా? ఒక్కసారి పడింది. మీ ఇంటి నుంచి ఎవరినైనా రమ్మనండి, మాట్లాడాలి ఒకసారి. పర్వాలేదు, నాతో చెప్పండి. మీ పిల్లలుంటే రమ్మనండి. ఎవరూ లేరు డాక్టర్. ఏదైనా సరే నాతో చెప్పండి, నాకు తట్టుకునే శక్తి ఉంది. మీ కడుపులో క్యాన్సర్ ఉంది. కాస్ట్లీ మెడిసిన్ వాడితే గానీ తగ్గడానికి అవకాశం లేదు. మీరు తట్టుకోగలరా? అలా వాడకపోతే ఎన్నాళ్ళు బతుకుతాను డాక్టర్? కట్ చేస్తే హీరో నుంచొని ఉన్నాడు. దూరంగా కార్ ఆగుంది. పక్కనే ఇద్దరు మిస్టీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. హీరో అలా వచ్చి మెల్లిగా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేశాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇక్కడ డెడ్ బాడీ ఉంది, కానీ సతీష్ కాదు, అరుంది. అరుణా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సూపర్. తర్వాత సీన్స్ డిస్కస్ చేస్తున్నారా? అవును దా. ఇదిగో ఈడో కూడా మా అమ్మొక్కతి. నేనేది చెప్పినా సూపర్ అంటారు, అందుకే వీళ్ళకి చెప్తుంటాను. దా, ఏం షూటింగ్ లేదు ఇవాళ? లేదు, 10 days ఖాళీ. ఖాళీ అని చెప్పేసి ఖాళీగా కూర్చోకు. నీ పిచ్చి కోసం ఏదో ఒకటి చెయ్యి. పిచ్ అంటే? ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం? అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? కొరియోగ్రాఫరా, ఐటమ్ గర్లా? కొరియోగ్రాఫర్ అయితే కొత్త కొత్త మూమెంట్లు కంపోజ్ చేసుకుంటూ ఆ పని మీద ఉండాలి. ఐటమ్ గర్ల్ అయితే జిమ్కి వెళ్ళటం, ఎక్సర్సైజ్ చేయటం, బాడీని మంచి షేప్ లో పెట్టుకోవటం, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ముందు మన పిచ్చి అంటూ తెలుసుకో. ఆ పిచ్చి కోసం మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. ఏంటి
అదిగో మా రాజ్యం వచ్చింది. రాజ్యం, నీ పిచ్చి ఏంటో చెప్పవే. అంటే అదే నీ గోల్ ఏంటి అని. నా గోల్ ఏముంది నాన్న, ఆంధ్రదేశంలోనే నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి. సూపరే. దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తాను, నా కొడుకు టైంకు తింటున్నాడా లేదా అని చూస్తాను. ఏదైనా కథలు రాస్తుంటే దూరం నుంచి గమనిస్తాను. దేని గురించి అయినా ఆలోచిస్తున్నాడు అనుకో, డిస్టర్బ్ చేయను. అంతేకాదు, వాడి డిస్టర్బ్ అయ్యే ఏ విషయమైనా సరే నా ప్రాణం పోయినా చెప్పను. అదేంటి రాజ్యం, అంత ఎమోషనల్ అయిపోయావు? నీ పని బానే ఉందిరా, నా సంగతి ఎవరు చెప్పుకోను. ఇక్కడ ఆల్రెడీ డాన్సర్లు సెట్ లో వెయిటింగ్, అక్కడేమో ఫైటర్లు హోటల్ వచ్చి కూర్చున్నారు. ఈ ఇడ్లీ గాడేమో 1000 మందితో అసెంబ్లీలో క్లైమాక్స్ ప్లాన్ చేశాడు. అసెంబ్లీ ముందే బాంబ్ బ్లాస్ట్ అట. ఎవడు పర్మిషన్ ఇస్తాడు? నువ్వు ఉంటా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అసెంబ్లీ ముందు క్లైమాక్స్ ఏంటి? నమస్తే సార్. అదే సార్, అర్థం కావట్లేదు. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. దేనికి? సబ్జెక్ట్ ఒకటి ఉంది, చెప్పాలి సార్. ఏం సబ్జెక్ట్? యాక్షన్ థ్రిల్లర్ సార్. మీరు ఫ్రీగా ఉంటే 1 గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. ఏంటవి? ఏం డిస్కషన్ ఏంటి? కథ చెప్దామని సార్. కదా దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షన్ చేయరా చెయ్యి. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, ట్రయల్ చేసుకోవడానికి వచ్చావా? ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కదా నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా, ఇక్కడ దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడండి రవి. కూర్చో సార్. సార్ అది కూర్చో, కూర్చోరా నువ్వు కూర్చో. మొదలు పెట్టు. చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు. చెప్పు సార్. ఓపెన్ చేస్తూ పల్లెటూరు అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సిందే, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు, నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు, నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లోడా? ఆడు పిల్లడు కదా, డైరెక్టర్ వాడు. నువ్వు చెప్పరా, కథ చెప్పు. చెప్పు సార్. నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? రవి హాయ్. ఏంటి చెప్పు. ఏం చేస్తున్నారు డైరెక్టర్ గారు? సీన్ రాసుకుంటున్నాను. ఏం సీన్ సార్? లవ్ సీన్స్ రాసుకుంటున్నాను. సార్, లవ్ సీన్స్ కిటికీలు మూసుకుంటే రావు సార్, తెరిస్తే వస్తాయి. ఒకసారి కిందకు వస్తారా? మీతో మాట్లాడాలి. Non dire no, che ti conosco e lo so cosa pensi, non dirmi no. Os tempos vão, foram-se os tempos e agora te calas. డిన్నర్ అయిందా? అయింది కానీ ఒక కథ చెప్తాను, ఎలా ఉందో చెప్పు. అస్తమాను కథలేనా? రా సాంగ్ విందా. రవి, నీ ముందు గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? ఏదో నాటకాలు వద్దే. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అడుగు. ఎక్స్ట్రాలు వద్దే. అలాంటివి ఏమీ లేవు. అంటే నాకు కూడా తిరగాలనుకున్నాను అనుకో, ఎందుకో కుదరక ఐడియా ఖాళీగా వదిలేశాను. వీడు ఫ్రెష్ తెలియడం లేదు, డమ్మో తెలియడం. ఏంటన్నావు? నో, నువ్వు లవ్ సీన్స్ కూడా రాస్తావా? ఎందురాను? అంటే హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం ఉంటాయా? ఎందుకుండవే? అబ్బో, నువ్వు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు. నీ హీరో హీరోయిన్లు చివరికి కలుస్తారు? అంటే అప్పుడే క్లైమాక్స్ లో కలుస్తారు. అప్పుడే కలుస్తారు. ముందు పీకిందైతే ఏం లేదన్నమాట. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? ఇందాకటి నుంచి ఏదో ఏం చేయట్లేదనే కానీ ఫీలింగ్. నాకు కూడా నిన్ను కురికి తినేయాలని ఉంది, కానీ ఎందుకు కొన్ని విషయాలు నన్ను ఆపుతున్నాయి. కొన్ని విషయాల్లో నువ్వు ఓపెన్ అవ్వవు, కొన్ని విషయాల్లో నేను ఓపెన్ అవ్వను. ట్రస్ట్ మీ, ఏదో ఒక రోజు ఈ ఆటో కదిలి ఊగిపోయే రోజు వస్తుంది. రవి చూడు, చూస్తావుగా.
ఏ రవి నీ బర్త్డే ఎప్పుడు? ఎప్పుడు పుడితే ఎందుకు గానీ? ఏ నాది రేపే అని చెప్తామని టాపిక్ తెచ్చా. ఓహో, ఇంకో 2 hours లో సంజయ్ మళ్ళీ పుట్టేస్తుంది. ఇంకా రేపు నీకు షూటింగ్ లేదా? లేదు, మా ఇడ్లీ గాడికి మూలశంక ఆపరేషన్ అయింది. ఏ లేదు, జస్ట్ ఏంటి సంజయ్ ఉందనుకున్నావా? ఎందుకనుకో అయిపోవడం మాదే. ఐబోర్డ్లన్నీ తెల్లగానే ఉంటాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళిపోయింది. కానీ మా మధ్య ఏం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి శారీస్ లో కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇదిగో కొట్టకే హీరో ఎంటర్ అయిపోతాడు. ఇది మీదే. ఇంటికి వెళ్ళి మీ మరదలకి ఇచ్చేయి. ఇదిగో బ్రదరు, దానికి మంచి కవరింగ్ వేయించు. దీనికి కదరా నీ కేసు కవరింగ్. సారీ సంజయ్, నీ మీద చిరాకు పడి వచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హ్యాపీ బర్త్డే. ఏదో కథ టెన్షన్ లో మర్చిపోయాను. నీకు విషయం తెలుసా? నిన్న నా బర్త్డే. నేను చెప్పానా? లేదే. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఏడోకో, నువ్వు ఇంటికి వెళ్ళి ఈవినింగ్ కలుద్దాం, సరేనా? ఆటో సారీ. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇంత సెన్సిటివ్ అయితే అలాగే నువ్వు.